హలో ఎవ్రీవన్. ఈరోజు మొరింగా అండ్ కర్రీ లీవ్స్ పౌడర్ ఎలా చేయాలో చూద్దామండి. నేను నీట్గా కొన్ని మొరింగా లీవ్స్ పౌడర్ చేయడానికి అని చెప్పి మొరింగా లీవ్స్ తీసుకున్నాను. మునగాకండి తెలుగులో. అండ్ కరివేపాకు లీవ్స్ కూడా తీసుకున్నాను. మంచిగా తీసి వాటి యొక్క వేరు నుంచి వేడి చేసి పౌడర్ కోసం అని చెప్పి ఒక పేపర్ మీద నీట్గా దాన్ని స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటిని ఒక 2-3 గంటలు మంచిగా డ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకనంటే ఎందుకు ఈ పౌడర్ అంటే దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. మొదటగా మంచి మినరల్స్, విటమిన్స్ వస్తాయి మన బాడీ. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూ పోతుంది. డైజెషన్ ఇష్యూ వాళ్ళకి బాగా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక చూసారు ఇక్కడ ఆల్మోస్ట్ 2-3 అవర్స్ మంచిగా డ్రై అయిన ఒక లీవ్స్ని నేను చేత్తో ఒకసారి చెక్ చేసుకున్నాను. మంచి నీట్గా అయిపోయిన తర్వాత దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే అది నీట్గా మొత్తం మనము సపరేట్ చేసేసి వాటిని ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్లోకి మంచిగా దాంట్లో ప్యూర్గా అంటే చిన్నగా అయిపోయినంత వరకు కూడా మనం చిన్నగా కట్ అయిపోయి పీస్లా వచ్చినంత వరకు కూడా మంచి పౌడర్ అయినంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏమైనా లీవ్స్ ఉండిపోయా లేకపోతే ఏమైనా డస్ట్ ఉందా లేదా అని చూసుకొని దాన్ని ఒక పేపర్లోకి ఒక జార్లో కన్వర్ట్ చేసుకొని ఒక పేపర్ పెట్టుకొని, పేపర్ ఎందుకని అంటే మాయిశ్చర్ కంటెంట్ ఉండదండి. సో దానివల్ల ఆ పేపర్ పెట్టుకొని మంచిగా దాన్ని రోజు ఒక గ్లాస్లో కన్జ్యూమ్ చేసుకుంటే చాలా మంచిదండి బాడీకి. థ్యాంక్ యూ.